తండ్రి గడిచిన వారమంతానైనా నీ మహాకృపను బట్టి మమ్మల్ని సజీవుల గురించి ప్రభా నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించడానికి గణపరచడానికి నైనా నిన్ను మహిమపరచడానికి నైనా మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నైనా పాటలు పాడుకున్నాం తండ్రి నైనా నీకు స్తోత్రాలు. అలాగే వాక్యం ధ్యానించారు ప్రభా. ఇదిగోనైనా నీ సహోదరుడు ప్రభా విజయమోహన్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నిలబెట్టుకుని తండ్రి నాయన కీర్తన వాక్యం ద్వారాగా మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. వాక్సానుసారమైన జీవితము కలిగిన ప్రభా మేము జీవించడానికి సహాయము చేయండి ప్రభా. నా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగిన ఆయన దినము అని క్షణము ప్రభా మీ తట్టు ఉండటానికి మాకు కృప చూపమని మీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభా. ఇదిగోనైనా ఇప్పుడు వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. గడిచిననైనా దినములలో ప్రభా భయంకరమైన తుఫాను నా ప్రభా వరదల చేతనైనా గాలి తుఫానుల చేత మమ్మల్ని మా ప్రాంతాన్ని ఎంతగానో రక్షించారు కాపాడారు ప్రభా. నీకు వందనాలు అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా ప్రభా. అనేక మందికి అయితే తరుణం లేదు నా ప్రభా. ఎంతో మంది జలమయమైపోయారు ప్రభా. ఎంతో మంది నశించిపోయారు ప్రభా తండ్రి. ఎంతో మందికి ఆహారం లేక వస్త్రాలు లేక ప్రభా తాగడానికి నీళ్ళు లేక ఎంతో మంది నాయన ప్రభా క్షీణించిపోయారు ప్రభా. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మమ్మల్ని అయితే సజీవుల గురించి ప్రభా ఈ అంతర్వేది ప్రాంతాన్ని ఎంతగానో సురక్షితంగా కాపాడిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకు స్తుతినైనా గొప్ప తరుణం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా సాక్షాల నిమిత్తము నాయన ప్రభా నీ సన్నిధిలో బిడ్డలు నిలబడారు ప్రభా. ఇదిగో నా తండ్రి రాజుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. వారి గృహం వద్ద వచ్చిన ఇబ్బంది మీకు ముందుగానే తెలిసి ఉన్నది ప్రభా. గృహం అంతా నీరు చేరి ఉన్నది ప్రభా. నైనా సహాయం చేయండి, తోడైండి ప్రభా. మంచి ఎండలు దయచేసి ఆ నీరంతా పోవడానికి సహాయం చేయండి ప్రభా. నైనా ఆ గృహంలో ఏ దుర్శక్తులు ప్రవేశించకుండా ప్రభా ఏ సర్ప విష పాములు ప్రవేశించకుండా మీ కాపుదల ఇమని అడుగుచున్నాను ప్రభా. నైనా బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయినా ప్రభా. మీరు తోడైండి అని అడుగుచున్నాను ప్రభా. నైనా బిడ్డలందరూ మరలా చేరినైనా ఆ గృహంలో ఉండటానికి మీరు కృప చూపమని మీ సన్నిధిలో అడుగుచున్నాను నైనా. అలాగే ఆ బిడ్డలే కాదు మరి ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరికీ నైనా నాని అట్టి రీతే జరిగి ఉన్నది ప్రభా. సహాయం చేయండి నైనా. అలాగే ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. నైనా ఇదిగో సాక్ష్యాలు చెప్పలేని బిడ్డలు కుటుంబాల్లో మీరు అనేకమైన మేలు చేశారు తండ్రి నైనా. బిడ్డలు చెప్పలేకపోయినా కానీ బిడ్డల్ని ప్రతి బిడ్డని కుటుంబాన్ని దర్శించినైనా వారి గృహంలో చేసిన మేలుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మీరు సహాయం చేయమని నైనా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అలాగే రాజుగారి కుటుంబం పట్లనైనా గొప్ప కార్యము జరిగించి మీరు సహాయం చేయమని నా చిన్న ప్రార్థనలకు ప్రతిఫలం దయచేస్తారని యేసు పరిశుద్ధ నామమును బట్టి ఈ మనవులన్నీ అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన వదినమ్మకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే మరి పాస్టర్ గారు ఆరాధనలో నడిపిస్తారు. స్తోత్రం. అందరం కూడా లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు దేవుడు మనలను మరిచిపోకుండా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన బ్రతుకు దినాల్లో ఆయన మన పక్షాన కనపరుస్తూ ఉన్న ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. కొద్ది నిమిషాలు స్తుతి యాగం చేద్దాం. దేవుణ్ణి స్తుతించటం మంచిది అని వాక్యం సెలవిస్తుంది. స్తుతి యాగము చేసేవాడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. రాత్రి మధ్యాహ్నం అందరము కూడా స్తుతి చెల్లిందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు 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 అయ్యా. మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడై ఉన్న దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా స్తుతిస్తూ ఉండగానే మన స్తుతులపై ఆయన ఆసీనుడు అవ్వాలని ఆశపడుతూ ఉండగా అందరం కూడా నోరులు తెరిచి యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. తోడు నీడగా ఉండి నువ్వు మమ్మలను నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. విడవక ఎడబాయక మాతో ఉంటున్న దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. కష్టములో నష్టములో తోడు ఉన్న
వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోన ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి
తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. పాడదాం. దేవా దేవా నీకే స్తోత్రం. 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 నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. అవునమ్మా, నేను నిన్ను విడువను ఎడబాయను, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానము చేసి, ఎవరు విడిచినా, ఎవరు మనతో ఉన్నా, ఎవరు మనతో లేకపోయినా, యేసయ్య మనతో ఉంటూ, ఇది నాన్న దేవుడు మనతో చెప్తున్నాడు, భయపడొద్దు. ఇది నాన్న దేనికి కూడా మనము భయపడకూడదని, ఆయన మరణమును గెలిచి పునరుత్థానుడై లేచి మీతో నాతో ఉండడానికి ఆయన దిగి వచ్చాడు ఈ లోకానికి. ఒకసారి ఆయన మన కొరకు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుని, ఒక్కసారి రెండు హస్తాలు కూడా ఆ ధవల వర్ణ సింహాసనం వైపు చాపి రాత్రి యేసయ్య చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతికూలతల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, బలహీనతల్లో, సమస్యల్లో అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నా, ఆయన మాత్రం మనలను విడవకుండా, ఎడబాయకుండా మనతోనే ఉంటూ మనలను బలపరుస్తూ ఉన్న విధానమును జ్ఞాపకం చేసుకుంటూ, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. ఇంతవరకు దేవుని స్తుతించి ఆయన ఆరాధించిన మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, స్తుతించడానికి కృపనిచ్చావు. మీ సేవకుడు నిలవబడుతూ ఉండగా మీ సేవకుడిని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి అని ప్రార్థన చేసుకుందాం. దైవ సందేశం నిమిత్తం పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలమంతయు నీ ఉచితమైన కృప చెప్పున మమ్మల్ని అందరినీ కాచి దాచి సజీవముగా ఉంచి
సజీవుడైన నిన్ను, జీవము కలిగిన నిన్ను జీవంతో ఆరాధించడానికి, స్తుతించడానికి మమ్మల్ని అందరినీ నీ సన్నిధానమునకు తీసుకొచ్చినందుకే నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ పాద సన్నిధికి చేరి తండ్రి, మేము చేసి ఉన్న ప్రతి పాపమును, అపరాధమును నీ పాదాల చెంత ఒప్పుకొనుచున్నామయ్యా. మన్నించండి తండ్రి, క్షమించండి. నీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రులుగా మార్చమని నీ సన్నిధిలో మొర్రపెడుతున్నాయా. ఈ ఆదివారపు ఆరాధన తండ్రి, ప్రారంభ ప్రార్థన నుండి ఇంతవరకు మీ ఆత్మ అధ్యక్షతలో జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. ప్రార్థించిన ప్రార్థన నీ పాద సన్నిధికి చేరిందని మేము నమ్ముచున్నామయ్యా. ఆరాధనలో ఆత్మస్వరూపి మీరు మా మధ్య సంచారము చేసి ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో నిలువబడిన ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. వాక్యం ద్వారా వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఎవరు ఏ అవసరతతో నీ సన్నిధానంలో నిలువబడ్డారో మాకైతే తెలియదు, కానీ సర్వము ఎరిగిన దేవా, సర్వమును చూస్తున్న దేవా, వారిని దర్శించి వారితో మాట్లాడమని, వారి సమస్యలను తీర్చమని, వారి పక్షమును నీ సన్నిధానంలో మొర్ర పెడుతున్నాను స్వామి. నీకే స్తోత్రాలయ. ఇప్పుడు నీ సేవకుడు నీ పక్షమున నిలువబడుచుండగా నీ సేవకుని 7 ఆత్మల శక్తితో నింపమని అడుగుతున్నాను తండ్రి. నీ సిలువ చాటున మరుగుపరచమని అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రములు. నిలువబడేది నీ సేవకుడైన నీ సేవకుని యొక్క ముఖాంతరంలో నుండి మా అందరితో స్పష్టంగా, సూటిగా వాక్యం ద్వారా మాట్లాడమని అడుగుతున్నాను దేవా. నువ్వు మాట్లాడితే మేము వినగలము తండ్రి. నీ మాటలో శక్తి ఉంది దేవా. వాక్యం ద్వారా మా అందరినీ దర్శించమని అడుగుతున్నాను తండ్రి. వినగల చెవులు, గ్రహింపగల హృదయమును, నీ వాక్యమునకు లోబడే మనసును మాకు దయచేయమని అడుగుతున్నాను దేవా. విన్న వాక్యమును విని వదిలివేసేవారముగా కాకుండా తండ్రి, వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాన్ని మేమందరము జీవించే కృపనిచ్చి, తద్వారా కేవలం మీరు మాత్రమే మహిమయు, ఘనతయు, ప్రభావమును పొందుకోమని నజరేయుడైన యేసయ్యను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన పాస్టర్ అమ్మ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తాను. స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు రాయబడిన ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుని కొన్ని మాటలను ఈ మధ్యాహ్న కాల సమయం జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశముల రోగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతి ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అప్పుడును ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మీ కొందనాలు అయ్యా, కొద్ది నిమిషాలు మీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, మీరేమందరితో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల హృదయము, లోబడే మనస్సును మీరు దయచేసి మీరే మహిమ పొందమని మమ్మలను మీ కృపావాక్యమునకు అప్పగిస్తూ యేసు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం.
మరొకసారి ఇటు రీతిగా మీ మధ్య నిలవబడటానికి యేసు ప్రభువును గురించి కొన్ని మాటలను మీతో పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఇంతవరకు చక్కని రీతిలో కీర్తనను ధ్యానంలో నడిపించిన విజయమోహన్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలైన వారికి వందనాలు, స్త్రీల సమాజం వారికి కూడా వందనాలండి. యవనస్తులకు, సండే స్కూల్ బిడ్డలకు కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సియోనులో నుంచి దేవదేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో త్వరగా కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గతించిన వారం ఈ 3వ అధ్యాయంలోనే మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు కూడా కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేశాను. ఆ విషయాలలో జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ గురించి అపహాసకులు ఏ విధముగా వాదిస్తూ ఉన్నారో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అబద్ధ బోధకుల వాదన, దానికి అపోస్తులుడైన పేతురిచ్చిన వివరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమంటారండి వాళ్ళు? దేవుని రాకడ రాదంటారు. కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను కదమ్మా, 3 విషయాలు జ్ఞాపకం చేశాను. వారు ఉద్దేశపూర్వకంగా దేవుణ్ణి తృణీకరిస్తున్నారు. లోకాశల మీద దృష్టి కలిగిన వారై, లోకము వైపు ఆకర్షింపబడిన వారై యేసు ప్రభువుని ఏం చేస్తున్నారంటండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుని వచ్చాను కదమ్మా. టైటానిక్ షిప్ను నిర్మాణం చేసిన వ్యక్తి ఏ విధంగా యేసయ్యను తృణీకరించాడో, మార్లిన్ మన్రో అనే హీరోయిన్ యేసుక్రీస్తుని ఏ విధంగా తృణీకరించిందో, టోర్నడో నెవేస్ అనే వ్యక్తి ఏ విధంగా యేసును తృణీకరించాడో మీకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. వారు ఉద్దేశపూర్వకంగానే యేసయ్యను ఏం చేశారండి? తృణీకరించారు. 2వ కేటగిరీ జ్ఞాపకం చేస్తాను. వారి జ్ఞానముతో, వారి తెలివితో వారు దేవుణ్ణి ఏం చేస్తారంటండి? 2000 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు, రాకడొచ్చిందా? రాలేదు. ఇంకా 2000 సంవత్సరాలైన రాకడ రాదు అని సైన్స్ని ఆధారంగా చేసుకుని వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి తృణీకరిస్తున్నారు. దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకొని వచ్చాను కదమ్మా. కాస్మాలజీకి వారు సైన్స్ జవాబు ఇవ్వలేకపోయిందని, బయాలజీకి, జువాలజీకి, నాకు అదేవిధంగా హెమటాలజీ ఇంకోటి కూడా జ్ఞాపకం చేశాను కదా రోజు, మనిషి శాస్త్రం గురించి కూడా నేను చెప్తూ, దానికి కూడా ఆంథ్రోపాలజీ, దానికి కూడా సైన్స్ ఏమి ఇవ్వలేకపోయింది అంటే సరి అయిన సమాధానం ఇవ్వలేకపోయింది. దాని గురించి స్టీఫెన్ హాకిన్స్ గురించి కూడా జ్ఞాపకం చేశాను కదండి. చూసారండి స్టీఫెన్ హాకిన్స్ గారిని ఎవరైనా? చూడండి అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆయనకి చాలా బలహీనమైన వ్యక్తి, ఫిజిక్స్లో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. ఆ వ్యక్తి సైన్స్ని పరిశోధించి ఆయన ఒక పుస్తకం రాశాడండి. చెప్పాను కదమ్మా, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ అండ్ టైం. అంటే ఆ అంతరిక్షము, సమయం యొక్క చరిత్ర అనే పుస్తకాన్ని రాయటానికి ప్రయత్నం చేస్తూ ఆయన మెయిన్ ఇంటెన్షన్, ఉద్దేశం ఏంటంటే దేవుడు లేడు అని ప్రూవ్ చేయడానికి పుస్తకాన్ని రాసుకుని వస్తూ చివరి చాప్టర్కి వచ్చేటప్పటికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, సైన్స్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందో చెప్పగలుగుతుంది, కానీ ఎందుకు జరిగిందో చెప్పలేకపోయిందంటండి. ఇప్పుడు ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి అంటే అందుకు దేవుని యొక్క మనస్సు ఉంటేనే సాధ్యమవుతుందనే కంక్లూజన్తో తన పుస్తకాన్ని ఆయన చూడండి. సైన్స్, నేను లాస్ట్ వీక్ గుర్తు చేశాను కదా, సైన్స్ దేవునితో సమానమైనది. సైన్స్ ఉంది, సైన్స్ లేదని అంటలేదు. సైన్స్ ద్వారా చాలా ఇన్వెన్షన్స్ జరిగినాయి, కాదని అంటలేదు. కానీ సైన్స్ దేవుడు ఎంత మాత్రమో కాదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఇంకొక కేటగిరీని కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఎవరంటే బుద్ధిపూర్వకంగా, ఎవరంటే వారు బుద్ధిపూర్వకంగా దేవుణ్ణి తృణీకరించేవారు. ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా పేతురు గారు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, ఎలా చూడాలి, దేవుని రాకడ ఉందా లేదా అని మనం ఆలోచన చేస్తే ఆయన ఏమన్నాడండి? ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. నేను మరలా రాబోతూ ఉన్నాను, నాతో ఉండటానికి మిమ్మను
తీసుకుపోతున్నాను. రెండో మాట చెప్పాడు, ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకోండి. ఈ భూమిని సృష్టించాడు. నేను చెప్పాను కదమ్మా, ఒక అణువును గురించి చెప్తూ అదృశ్యమైన దాని నుండి దృశ్యమైన దానిని దేవుడు చేశాడని చెప్పుకుంటూ వచ్చాను. మూడవది, ఆయన దీర్ఘశాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ వచ్చాడు. ఇది నన్ను దానికి కొనసాగింపుగా కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆ రెండవ రాకడ ఉంటుందా లేదా అన్నదానికి సమాధానం ఇచ్చాడండి. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన శక్తి ద్వారా కాపాడుతున్నాడు, ఆయన దీర్ఘశాంతము ద్వారా కనిపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ 11 నుంచి 18 వచనాల్లో ఏమి బోధిస్తూ ఉన్నాడు పేతురు అంటే, ఆ రెండవ రాకడ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ రాకడకు మనం ఏం చేయాలి అంటే సిద్ధపడాలి. మొదటి 10 వచనాల్లో అబద్ధ బోధకులు దేవుని రెండవ రాకడ లేదు అని చెప్తున్న వారికి వివరణ ఇచ్చాడు. రెండవది, ఈ సెకండ్ పార్ట్లో ఇప్పుడు రెండవ రాకడ ఉంది కాబట్టి, ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి, ఇప్పుడు కనపడుతున్న భూమిని ఆయన భద్రం చేశాడు కాబట్టి, ఒకానొక దినాన్ని దీన్ని నాశనము చెయ్యబోతూ ఉన్నాడు కాబట్టి, ఆయన మరల రాబోతూ ఉన్నాడు. కానీ దీర్ఘశాంతముతో అందరూ రక్షింపబడాలని ఆయన కనిపెడుతూ ఉన్నాడు కాబట్టి, సంఘమంతా ఏం తెలుసుకోవాలండి, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ రాకడ కొరకు మనం ఏం చేయాలంటండి, సిద్ధపడాలి. ఈ 18వ వచనం వరకు కూడా పేతురు భక్తుడు అదే రాస్తూ ఉన్నాడు. ఈ రెండవ పత్రిక ప్రారంభం ఏ విధంగా ప్రారంభించాడంటే ఎదగాలి అని ప్రారంభించాడండి. ఏమని ప్రారంభించాడండి? ఎదగాలి. ప్రతి విషయములో కూడా మనం ఏమవ్వాలి? ఎదగాలి. ముగింపు కూడా ఎలా ముగించాడు అంటే ఎదగాం. చివరి వచనం కదా, ఆయన అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అంటే ఈ పత్రిక ఎదుగుదలతో ఆరంభించి ఎదుగుదలతో పేతురు భక్తుడు ఈ రెండవ పత్రికను ఏం చేశాడు అంటే ముగించాడు. ఈ రెండవ పత్రికలో మనం చూస్తే పేతురు భక్తుడు 4 సార్లు ఒక పదాన్ని వాడాడండి. 4 సార్లు వాడాడు. ఏం పదము అంటే చదువుదాం చూడండి. మొదటి అధ్యాయం 5వ వచనంలో, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఏం పదం వాడాడంటే జాగ్రత్త కలిగి ఉండండి అనే పదాన్ని 4 సార్లు వాడాడండి. మొట్టమొదట దేని విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడంటే విశ్వాసము విషయంలో, సద్గుణాలను కలిగి ఉండే విషయంలో. రెండవది అదే 10వ వచనం చూడండి, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు జాగ్రత్త పడండి. మనల్ని ఆయన పిలిచాడు కదండి, ఆ పిలుపును బట్టి మనం ఎలా ఉండాలండి? జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి, పిలుపును బట్టి జాగ్రత్తగా ఉండాలి. 15వ వచనం చూడండి, మొదటి అధ్యాయం, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. 3వది అంటున్నాడు, మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిది మన విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది దేవుడు మనల్ని పిలిచిన పిలుపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవది దేవుని వాక్యమును జ్ఞాపకం ఉంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాలుగవది 3వ అధ్యాయంలో రాశాడు కదమ్మా, 3వ అధ్యాయము 12వ వచనము 14వ వచనంలో చూస్తే 12వ వచనం చివరికి వచ్చేయండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. 14వ వచనం చూడండి, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు. అంటే ఆయన రాబోతూ ఉన్నాడు కాబట్టి మన ప్రవర్తన విషయంలో పరిశుద్ధముగా నీతిగా యథార్థతగా ఉండటం అనే విషయంలో మనం ఎలా ఉండాలంటండి? జాగ్రత్త. 4 విషయాల్లో పౌలు భక్తుడు జాగ్రత్త పడమన్నాడండి. మొట్టమొదటిది విశ్వాస విషయంలో, రెండవది పిలుపును గూర్చిన విషయంలో, మూడవది వాక్యమును జ్ఞాపకముంచుకునే విషయంలో, నాలుగవది పవిత్రత విషయంలో. ఈ 4 విషయాలలో కూడా సంఘమైన మనము ఎలా ఉండాలి అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడంటే జాగ్రత్త కలిగి ఉండాలి.
జాగ్రత్త కలిగి లేకపోతే ఏం జరుగుతుందండి? అజాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుందండి? లేనిపోని ప్రమాదాలన్నిటిని మనము కొని తెచ్చుకుంటాం. కాబట్టి చాలా క్లియర్గా చెప్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు 11, 12 వచనాలు చదువుదామండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఇక్కడ చక్కని మాట వాడాడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక, అంటే ఇది జరగబోతున్నది అని చెప్తూ ఉన్నాడు. ఏమి లయమైపోతున్నాయండి? ఏమి లయమైపోతున్నాయి అంటే అక్కడ రాస్తారు కదా. ఇప్పుడు మనము చూచే ఈ భూమి, మనము చూచే ఈ ఆకాశము ఏమైపోబోతున్నాయి అంటండి? లయము కాబోతున్నాయి. ఈ దీంట్లోనే 3 రకాలైనటువంటి లోకాల గురించి ప్రస్తావించాడండి పేతురు భక్తుడు. ఎన్ని రకాలండి? 6వ వచనం చూడండి. ఆ నీళ్ళ వలన అప్పుడు ఉన్న లోకం. ఎప్పుడు ఉన్న లోకం అండి? పాస్ట్ వరల్డ్. ఇది ఎప్పుడంటే నోవహు దినములలో జరిగింది. ఆ లోకం ఏమైందండి? నశించిపోయింది. 7వ వచనం చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి, అంటే ప్రజెంట్ వరల్డ్, పాస్ట్ వరల్డ్, ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ ఏంటంటే మనం చూచే ఈ భూమి, ఈ ఆకాశం, ఇది టెంపరరీ వరల్డ్ అనుకోవచ్చు మనం. పాస్ట్ వరల్డ్ లేకపోతే లాస్ట్ వరల్డ్. ఇదేమో ప్రజెంట్ వరల్డ్ లేకపోతే టెంపరరీ వరల్డ్. ఎందుకంటే ఇది కూడా ఏం కాబోతుందని భక్తుడు చెప్తున్నాడు? ఇది కూడా లయం కాబోతుంది. 3వ లోకాన్ని గురించి చెప్తున్నాడు చూడండి. 13వ వచనం. అయినను మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకు మరో లోకం రాబోతుంది. అది ఫ్యూచర్ వరల్డ్ లేకపోతే పర్మనెంట్ వరల్డ్. పాస్ట్ వరల్డ్ లేకపోతే లాస్ట్ వరల్డ్. పాస్ట్ వరల్డ్ ఏమైందండి? నోవహు దినములలో అప్పుడున్న భూమి ఏమైపోయిందండి? నశించిపోయింది కదమ్మా. అది క్రియేట్ చేయబడింది దేవుని చేత కదండి. అది పాడైపోయింది. పాడైపోవటం వలన అదేమైందంటే నశించిపోయింది కదండి. నోవహు దినాల్లో ఎందుకు దేవుడు ఉగ్రతను కుమ్మరించాడు కదా? అంటాడు కదా, నరులి ఆలోచన చెడ్డది. అంటే వారి ప్రవర్తన దేవునికి నచ్చలేదు. వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, వారి ప్రవర్తించే విధానం కావచ్చు, వారు మాట్లాడే విధానం కావచ్చు, ఏమీ కూడా దేవునికి ఆయాసకరంగా ఉండటాన్ని బట్టి అప్పుడున్న లోకం ఏమైందండి? కేవలం 8 మంది మాత్రమే బ్రతికారండి. నోవహు గారు భార్య, నోవహు గారి 3 కుమారులు, 3 కుమార్తెలు, వారితో పాటు జంతువులు, పక్షులు, ఒక ఆడ, ఒక మగ. మిగతావన్నీ కూడా ఏం చేయబడినాయి అని బైబిల్ చెప్తుంది అంటే, ఏం చేయబడిన? నీటిలో మునిగి చనిపోయినాయి. ఇప్పుడు పేతురు భక్తుడు ఆ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ 10వ వచనం చూడండి ఒక మాట. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోగును, భూమియు దాని మీదనున్న కృత్యం. ఈ మాట, ఈ 10వ వచనం దేని గురించి చెప్తుంది? ప్రజెంట్ వరల్డ్. ఇప్పుడు మనము నివసిస్తూ ఉన్న ఈ భూమి గురించి, మనము చూస్తూ ఉన్న ఆకాశము గురించి, మన చుట్టూ ఆవరించి ఉన్న పంచభూతముల గురించి చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏం జరగబోతున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, అయితే ఏ దినమునండి? అక్కడ క్లియర్గా రాశాడు కదా, ఆ దినమున అని వాడాడు. అంటే ఏ దినమండది? ఏ దినమంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ దినాన్న. ఆ దినాన్ని ఏం జరగబోతుంది అంటే, ఆకాశం అంటండి మహాధ్వనితో. ఎటువంటి ధ్వని అండి? మహాధ్వనితో ఏమైపోతుందండి? మనం పైకి చూస్తే ఆకాశం కనిపించదంటండి. మరి ఏం కనిపించదు పాస్టర్ గారు అంటే, నాకు తెలియదండి, నేను కూడా చూడలేదు కదా పై గతించిపోతుందంట. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో ఏమైపోతాయంటండి? లయమైపోతాయి. భూమి దాని మీదనున్న కృత్యములు అన్నీ కూడా కాలిపోతాయి అంటండి.
నేను గుర్తు చేశాను కదా మొన్న, చాలామంది సైంటిస్టులు భూమిని కిందకు తవ్వుతుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఏమొస్తుందంటే అక్కడ నుంచి వేడి పుట్టుకొస్తుందంటండి. ఏమొస్తుందంటే భూమి కింద వేడి. ఎందుకు దేవుడు వేడిని ఎందుకు ఉంచాడు అంటే, ఒకానొక దినాన దేవుడు ఈ భూమిని అంతటిని ఏం చేయబోతూ ఉన్నాడంటే కాల్చి వేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ టెర్మినాలజీ, ఈ పదాలు మహాధ్వని, మిక్కటమైన వేండ్రము, ఇవన్నీ కూడా పేతురు రాసినది నల్లవారికి కొత్త అండి కదండి. పేతురు పత్రిక రాసిప్పటికి దగ్గరగా 1950 సంవత్సరాల పైనే అయి ఉంటుందండి. ఆ దినాల్లో ఆ పదం కొత్త, కానీ ఈ దినాల్లో ప్రజెంట్ జనరేషన్లో ఈ మహాధ్వని కావచ్చు, మిక్కటమైన వేండ్రముతో లయమైపోవటం కావచ్చు, ఈ పదాలన్నీ కూడా మనకు మాత్రం కొత్తగా లేవు కదండి. ఎందుకు అంటే 1948 సంవత్సరం జూలై 16వ తారీఖున అమెరికా దేశంలో న్యూ మెక్సికో అనే ప్రాంతంలోనంటండి తెల్లవారుజామున 5:30 న్యూక్లియర్ బాంబును పేల్చి ఒక ట్రైల్ వేశారంటండి. ఏంటంటే అది న్యూక్లియర్ బాంబును అసలు ఇది గనక మనం దీన్ని వాడితే ఏ విధమైన విస్ఫోటనం జరుగుతుందో చూడటానికి ఏం చేశారంటే ఒక ట్రైల్ వేశారు. ఒక పెద్ద ఐరన్ ప్లాట్ఫామ్, సిమెంట్ ప్లాట్ఫామ్ కాదండి, ఐరన్ ప్లాట్ఫామ్ తయారు చేసి ఆ ఐరన్ ప్లాట్ఫామ్ మీద ఆ న్యూక్లియర్ బాంబును ఎక్స్ప్లోడ్ చేశారండి. అంటే ఆ న్యూక్లియర్ బాంబును పేల్చారంట. ఆ న్యూక్లియర్ బాంబును పేల్చిన తర్వాత దగ్గరగా ఆకాశంలోకి 7 మైళ్ళ దూరం, ఎంత మైళ్ళు అండి అంటే దగ్గరగా 11 కిలోమీటర్ల దూరం దాని యొక్క పొగ అంత ఎత్తుకి లెగిసిందంటండి. అంత మాత్రమే కాకుండా 60 అడుగుల గుంట ఏర్పడిందంట. ఎన్ని అడుగులండి? 60 అడుగులంటే మన ఒక 6 అంతస్తుల బిల్డింగ్ అనుకోవచ్చు. అంటే 6 అంతస్తు 11 కిలోమీటర్ల పైకి ఎగసింది, 60 అడుగుల గుంట ఏర్పడింది. 1800 అడుగుల విస్తీర్ణంలో భూమి అంతా కూడా కరిగిపోయిందంటండి. ఏమైందండి? భూమి అంతా ఇంకా ఇసుక లేదంటండి. అక్కడ ఇసుక లేకుండా ఏమి ఏర్పడింది, అదంతా నల్లగా మారిపోయి ఒక గ్లాసు లాగా ఆ ప్రాంతం అంతా కూడా తయారైపోయిందంటండి ఒక్క బాంబుకి. చూడండి, ఈ దినాన్ని ఇప్పుడు కూడా ఎవరైనా టూరిస్టులు ఆ ప్రాంతంలోనికి వెళ్ళి దాన్ని చూడాలి అంటే ఇప్పుడు కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ న్యూక్లియర్ ఎక్స్ప్లోడ్ చేసిన ప్రాంతాన్ని చూపిస్తున్నారంట. అంటే ఆ దినాన ఈ మహాధ్వని, మిక్కటమైన వేండ్రం అనే పదాలు వారికి కొత్తగా ఉండొచ్చు, కానీ ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇవేమీ కొత్త కాదు కదా. అంటే ఏం జరగబోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఒకసారి 7వ వచనం చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు, అంటే ఇప్పుడున్న ఆకాశము, ఇప్పుడున్న భూమి దేని కొరకు నిలువ చేయబడిందండి? క్లియర్గా రాస్తూ ఉన్నాడు, అగ్ని చేత కాల్చివేయబడటం కొరకు నిలువ చేయబడిందంట. హల్లెలూయా. అంటే పేతురు భక్తుడు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ క్షేమకరంగా ఉంది భూమి. దానికి కారణం ఏంటో కూడా ఆయనే చెప్తున్నాడు. చూడండి అక్కడ, అదే వాక్యము వలన భద్రము చేయబడింది. ఈ దినాన భద్రం చేయబడిన ఈ భూమి వాక్యము చేత, లేకపోతే యేసుక్రీస్తు ద్వారా భద్రము చేయబడిన ఈ భూమి ఒకానొక దినాన ఏమైపోబోతుంది? అగ్ని చేత కాల్చివేయబడబోతూ ఉంది. ఎందుకు ఈ భూమి కాల్చివేయబడబోతూ ఉంది? మొట్టమొదట భూమి నీటి చేత ముంచివేయబడిందండి కదండి. మొత్తం నీరంతా కూడా రావటం వల్ల సమస్త జీవం ఉన్న ప్రతిదీ కూడా చనిపోయింది, 8 మంది తప్ప. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఈ భూమి మొలగట్లేదండి. అగ్ని చేత ఏం చేయబడబోతుందంటండి? అసలు ఒక్క పరమాణువు కూడా మనకు వచ్చేసిన ఒక్క ఆటం అనేటువంటిది లేకుండా సమూలముగా ఏం కాబోతుంది ఈ భూమి అంటే? నాశనము కాబోతుంది. ఎందుకు అంటే లోకరాసిన సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల్లో యేసయ్య చెప్తాడు కదా,
మనుష్య కుమారుని దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే చెప్పుకుంటూ వస్తుంటాడు. చదువుదాం చూడండి. నోవహు దినములలో జరుగునట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచునుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారందరినీ చెప్తున్నాడు. చూడండి, మనుష్య కుమారుని వచ్చే దినములలో అంటే ఆయన రాకడ దినములో ఎలా ఉంటుంది అంటే, నోవహు దినములో ఏ విధముగా జలప్రలయం వచ్చి సమస్తాన్ని నాశనం చేస్తుందో, ఈ దినాన యేసుక్రీస్తు రాబోతున్నప్పుడు అంటండి అగ్ని వచ్చి సమస్తాన్ని కూడా ఏం చేయబోతుంది అంటే కాల్చివేయబోతుంది. ఎందుకు అండి? ఆయనే చెప్తున్నాడు కదా అక్కడ. ఆ దినమునకు ప్రజలు ఎలా ఉన్నారంట? వాళ్ళకి ఇంక పనేమీ లేదంటండి. తినటం ఏంటంటండి, తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. ఆ నోవహు దినాల్లో ఉన్న ఆ సన్నివేశం ఏంటి ఒకసారి ఆలోచన చేస్తే, ఆ ప్రజల యొక్క జీవిత విధానం, ఆ ప్రజల యొక్క ఆలోచన విధానం దేవునికి ఎలా కనిపించింది అంటే ఇష్టకరంగా కనిపించలేదని. వారు ఏం చేస్తారంట అంటే, పాస్టర్ గారు మీరు పాస్టర్ గారు తినటం తప్ప అండి, పాస్టర్ గారు తాగటం తప్ప అండి, పాస్టర్ గారు పెండ్లు చేసుకోవడం తప్ప అండి, పెండ్లికి ఇవ్వటం తప్ప అండి అంటే, మరి అక్కడ అలాగే రాశారు కదండి ఆయన. చూడు, అంటే ఇవి మనం అనుకునే ఆలోచనలు కాదండి. అంటే వారి యొక్క విధానం అంతా కూడా చాలా డిఫరెంట్. దేవుడు కొన్ని తినమని చెప్పాడు, కొన్ని తినొద్దని చెప్పాడు. దేవుడు ఏది తాగితే మంచిది, ఏది తాగితే మంచిది కాదో దేవునికి తెలుసు. ఏ విధంగా వివాహం చేసుకోవాలి, ఏ విధంగా వివాహం చేసుకోకూడదో కూడా దేవుడు చెప్పాడు. అంటే ఆ పర్టిక్యులర్ టర్మ్స్ను దేవుడు అక్కడ వాడాడు. అంటే వీరు అనుసరిస్తున్న విధానము దేవునికి ఇష్టకరమైన విధానం కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడని జల ప్రళయాన్ని సేమ్ అదే గుర్తు చేసిన నోవహు దినములలో నాశనమైనట్లుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరగబోతుంది. ఆ కింద కూడా ఇంకో వచనం అంటాడు చూడండి, లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని, చూడండి, నోవహు వాడలోకి వెళ్ళిపోయిన తర్వాత వర్షం ప్రారంభమైంది. లోతు సొదొమను విడిచి వెళ్ళిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు. ఇప్పుడు సంఘము ఎత్తబడిన తరువాత ఈ లోకము మీదకి ఏమి రాబోతుంది అంటే దేవుని ఉగ్రత రాబోతుంది. ఇప్పుడు ఆ ఉగ్రత వచ్చి ఏం చేస్తుందంటండి, ప్రకటన గ్రంథంలో రాస్తాడు కదమ్మా, 7 ఏండ్ల శ్రమల గురించి రాస్తూ ఎటువంటి తెగుళ్ళు రాబోతున్నాయి, ఎటువంటి ఉగ్రత రాబోతుంది అని చాలా క్లియర్గా భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. ఇది నా పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అంటే, ఈ మనము చూచి ఈ ఆకాశము ఈ భూమి ఏమవబోతున్నాయి, కాలిపోబోతున్నాయి, లయం కాబోతున్నాయి. కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే సిద్ధపడాలి. ఆ దినము కొరకు మనము సిద్ధపడాలి. ఏ దినము కొరకండి? మనుష్య కుమారుని దినము కొరకు. ఒకవేళ విడిచిపెట్టబడ్డామనుకోండి, 8 మంది చక్కగా హాయిగా ఓడలోకి వెళ్ళిపోయారండి. మరి మిగతా వారందరూ ఏమయ్యారండి? వర్షం కురుస్తుందిలే, వర్షం మనం చూడలేదండి అనుకుని ఉండొచ్చండి. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, మీకు అనుభవం వచ్చే ఉంటుంది. 2-3 రోజులు ఆకుండా వర్షం కురిస్తేనే అంతర్వేదంతా 40 రోజులు బైబిల్లో రాయబడిన మాట. ఆకాశ తూములు విప్పబడ్డాయంట, పైనుండి కురిసేస్తున్న వర్షం. దేవుడు అగాధ తూములు కూడా తెరిచాడంట, కింద నుంచి కూడా ఏమొచ్చేస్తుందండి? నీరు వచ్చేస్తుంది. చూడండి, కింద నుంచి నీరు వచ్చేస్తుంది. అసలు పైన ఏదో ట్యాప్ ఇప్పినట్టు ఒక కుండపోతగా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు కురిసిందంటండి వర్షం. అసలు ఎవడైనా బ్రతికాడా అంటే ఎవడు కూడా. ఒక అంజూరపు చెట్టు మాత్రం బ్రతికిందండి కదా.
ఇప్పుడు ఇది ఇప్పుడు విడిచిపెట్టబడ్డ వారి సంగతి కూడా అదే. పైనుండి అగ్ని గంధకాలు కురవబోతున్నాయి. దేవుడు కిందనున్న అగ్నితో కూడా ఈ భూమిని ఏం చేయబోతూ ఉన్నాడంటే కాల్చివేయబోతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు కదండి, న్యూటన్ రెండో లా ఎవరికి తెలుసండి? థర్మోడైనమిక్స్లో సెకండ్ లా ఆఫ్ ఎంట్రోపీ అంటారు దాన్ని. ఆ లా ఏం చెప్తుందంటే ఈ విశ్వములోనంటండి ఉపయోగపడే శక్తి ఏమవుతుంది అంటే తగ్గిపోతుందంటండి. దేంట్లోనంటండి? ఈ విశ్వములో ఉపయోగపడే శక్తి. చాలామంది శాస్త్రవేత్తలు అదే చెప్తున్నారు కదా, మనుషులు ఈ పొల్యూషన్ అంతటిని కూడా ఏం చేస్తున్నారు? నాశనం చేసేస్తున్నారు. ఇంకా భూమి నాశనం అయిపోయే దినాలు చాలా దగ్గరలో ఉన్నాయి అని సైంటిస్టులు కూడా వారి యొక్క ప్రయోగాల ద్వారా చెప్తున్నారు. ఇప్పుడు ఈ విశ్వములో ఉపయోగపడే శక్తి తగ్గిపోవటం వల్ల ఈ భూమిని నడిపించేంత శక్తి రాబోతున్న కాలంలో ఉండదంటండి. తద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ భూమి కాలిపోబోతుంది. మనం గుర్తు చేశాను కదండి, ఒక ఆటం ఏంటండి అది? ఒక ఆటం లోపలికి మనం చూడగలిగితే సబ్ అటామిక్ స్ట్రక్చర్ అని మీకు జ్ఞాపకం చేస్తాం. ఆ సబ్ అటామిక్ స్ట్రక్చర్లో ఏం జరుగుతుందండి? న్యూక్లియస్ అనేటువంటి ఉంటుంది. ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి అంటే తిరుగుతూ ఉన్నాయి. నేను చెప్పాను, నిమిషానికి 200 కోట్ల నుంచి 300 కోట్ల సార్లు. ఎన్నిసార్లు అండి? నిమిషానికి 200 కోట్ల నుంచి 300 కోట్ల సార్లు. ఇప్పుడు ఆ ఎలక్ట్రాను ఆ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి అణువేమవట్లేదంటే విచ్ఛిన్నం కావట్లేదు. మన శరీరాన్ని దేవుడు దేంతో చేస్తాడంటే అణువులతో చేస్తాడు. ఇది అణువుతో చేయబడింది. కనబడే మట్టి, చూస్తూ ఉన్న చెట్టు, ఇక్కడ ఉన్న సమస్తము కూడా అణువుతో చేయబడ్డాయి. అణువును మనం చూడగలమా అంటే చూడలేం. ఇప్పుడు ఈ అణువు విచ్ఛిన్నం కాకుండా ఎలా ఉంటుందండి? ఈ అణువులో ఉన్న న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంది కాబట్టి విచ్ఛిన్నం కావటం లేదు. ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్ తిరగటం ఆగిపోతే, తిరగటం ఎప్పుడైతే ఆగిపోతుందో అణువు విచ్ఛిన్నమైపోతుంది. జీవం కలిగినది ఏమీ కూడా మనం చూసే ఈ చెట్లు తప్ప ఈ భూమి, ఈ మట్టి కూడా ఏమవబోతుంది అంటే లయము కాబోతుంది. ఈ సృష్టిని పట్టి ఉండే శక్తి దినదినము ఏమైపోతుంది అని సైంటిస్ట్ చెప్తున్నారంటే తగ్గిపోతుంది. ఇంకా ఈ భూమి నాశనం కాబోయే దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి అన్న విషయాన్ని వారు చెప్తూ ఉన్నారండి. అంటే ఇవన్నీ నేను మీకు జ్ఞాపకం చేయడం గల కారణం ఏంటి అంటే ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయండి. నా సొంత మాటలు నేను చెప్పట్లేదు. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ్డ వాటినే సైంటిస్టులు చేసిన ప్రయోగాల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఈ భూమి లయం కాబోతుంది, ఆకాశం లయం కాబోతుంది, పంచభూతాలు గాలి, నీరు, అగ్ని ఇవన్నీ కూడా ఏం కాబోతున్నాయి అంటే ఇంక కనిపించకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి ఆ దినము కొరకు మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలని చెప్తున్నాడు? సిద్ధపడాలి. అందుకే చెప్తున్నాడు కదమ్మా, 13వ వచనం చదవండి. అయినను మనము 11వ వచనం చదువుదామండి సార్. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక. ఏవన్నీయునండి? భూమి, ఆకాశం, పంచభూతాలు ఇవన్నీ లయమైపోవునవు గనుక దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఎందుకు చెప్తున్నాడండి పేతురు భక్తుడు ఇవన్నీ? ఆకాశం లయం కాబోతుంది, పంచభూతాలు వేండ్రంతో లయం కాబోతున్నాయి, భూమి కాలిపోబోతుంది అని చెప్తూ ఎందుకంటున్నాడండి? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఇదినా పేతురు భక్తుడు ఆ సంఘానికి, లేకపోతే ఇదేనా మన సంఘానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్న విషయం ఏంటంటే మనందరము కూడా ఆ దేవుని రాకడ కొరకు ఏం చేయాలంటండి? సిద్ధపడాలి, కనిపెట్టుకుని ఉండాలి. ఏం చేయాలంటండి? సిద్ధపడి కనిపెట్టుకుని ఉండాలి. ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇప్పుడు ఆ రాకడలో మనం ఎత్తబడాలి అంటే మనము కలిగి ఉండవలసిన లక్షణాలను జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఏమంటున్నాడండి?
దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. మొట్టమొదట చెప్తున్నాడండి, దేవుని దినపు రాకడన మనం ఏం చేయాలంటండి? ఒక మాట అండి, ఎవరు అబద్ధం ఆడకుండా ఈ మాట నాకు సమాధానం చెప్పండి. నేను యేసు ప్రభువు రాకడ కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను అని ఎంతమంది చెప్పగలమండి? ఇక్కడ పాస్టర్ గారు మీరేంటండి అలాగంటారు? మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదండి, నేను ఇంకా ఈ లోకంలో చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి పాస్టర్ గారు, మీరు అప్పుడే ప్రభువు రాకడ వచ్చేస్తుంది అంటారు ఏంటండి అంటారమ్మా. కాదు కదా, బైబిల్ అంటుంది మనము రాకడను అపేక్షించాలి, కోరుకోవాలి. బైబిల్ విషయం వారు మరణాత మరణాత మరణాత, మనం ప్రైజ్ లాడ్ చెప్పుకుంటాం, వాళ్ళు ఏమంటారంటే మరణాతండి మరణాతండి అంటే. మరణాత అంటే ఏంటమ్మా అర్థం? ప్రభువు వచ్చునుగాక, ప్రభువు వచ్చునుగాక అంటే. నిజంగా వాళ్ళ మెసేజెస్ అన్నీ కూడా నేను గమనిస్తూ ఉంటే వారందరూ ఎక్కువ రెండవ రాకడ గురించే చెప్పుకుంటారండి. ఎందుకంటే ఈ దినాన సంఘానికి కావాల్సింది కూడా అదే. మొదటి రాకడ అయిపోయింది, ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన లేచాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జరగవలసింది ఏంటి అంటే ఒకటే, ఆయన రావటం, సంఘాన్ని తీసుకెళ్ళటం, మిగిలిపోయిన వారిని ఉగ్రత చేత నశింపచేయటం. ఇది దేవుని ఉద్దేశం కదండి. ఇప్పుడు మనము ఆ రెండవ రాకడను ఏం చేయాలి అంటే ఒక మాట అండి. ఇప్పుడు మన కుటుంబంలోనే మన బిడ్డలే దూరదేశంలో ఉన్నారండి. దూరదేశంలో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది దూరదేశం వెళ్ళి. ఫోన్ చేశారమ్మా నేను ఇండియాకు వస్తున్నాను అని అంటే ఏం చేస్తామండి మనం? ఏదేమైనా కారు గడ్డెత్తుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతామండి. ఎందుకంటే నా కొడుకుని చూసి 10 సంవత్సరాలు అయింది అంటే ఆశతో ఎదురు చూస్తాం. మరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నేడో రేపో రాబోతున్నాడు అని వాగ్దానం ఇచ్చాడు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను నీకు ఇవ్వబోతున్నానని వాగ్దానం ఇచ్చాడు. మరి ఆయన రాకడ కొరకు మనము అపేక్షించట్లేదంటే అసలు మనల్ని క్రైస్తవులని పిలవచ్చండి? అసలు మనల్ని పిలవచ్చంటారా క్రైస్తవులని? ఆలోచన చేయండి. భక్తుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు, ఆశతో అపేక్షించాలి ఆయన రాకడ. నా యేసు రాబో, మనం పాట పాడతాం కదా, ప్రియ యేసు రాజునునే. ఇవన్నీ మనం అందుకే కంటే చాలామంది ఇతరులు అంటే అబద్ధాలు చెప్తారంట, క్రైస్తవుల అబద్ధాలు. ఆ పాటని ఒకే పాట, ప్రియ యేసు రాజు నిన్నే చూచిన చాలు మహిమాలో నేనాయనతో. ఆ మాటని హృదయపూర్వకంగా చెప్తామండి కదమ్మా. అంటే చూడండి మన భక్తి ఎలా ఉంటుందో. ఆ రాకడకు మనం ఏం చేయాలి అంటే అపేక్షించాలి, కోరుకోవాలి. పౌలు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏమంటున్నాడండి? నేను ఎక్కడ ఉండడానికి నేను ఇష్టపడట్లేదు, నేను నా యేసయ్యతో ఉండటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇది క్రైస్తవుని యొక్క అనుభవం అండి, క్రైస్తవుని యొక్క అనుభవం. ఇది నా ఇట్టి అనుభవంలోనికి నడిపించబడేటట్లుగా సంఘం ఉండాలని పేతురు భక్తుడు ఆశిస్తూ చెప్తున్నాడు. ఆయన రెండవ రాకడను కోరుకోండి, అపేక్షించండి, ఆశపడండి అని చెప్తూ ఏమంటున్నాడు చూడండి. ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. మరల కిందకి రండమ్మ సార్, 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడండి. ఇప్పుడు ఆయన రాకడికి సిద్ధపడే వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు ఏంటో కూడా చెప్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడు? పరిశుద్ధమైన ప్రవర్తన, రెండవది భక్తి, మూడవది 13వ వచనం చివరి చూడండి, కొత్త ఆకాశము క్రొత్త భూమి అని చెప్తూ వాటి యందు నీతి నివసించును. అంటే ఆ నీతి గల స్థలములో మనం ఉండాలి అంటే మనలో కూడా ఏముండాలండి? నీతి ఉండాలి. 4వది అంటున్నాడు శాంతము గలవారుగా ఉండాలి, నిష్కలత్వం కలిగిన వారుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలంటండి. అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో మనము ఎత్తబడాలి అంటే, ఆ భయంకరమైన ఉగ్రత నుంచి మనము తప్పించబడాలి అంటే
క్రైస్తవులుగా పిలువబడుతున్న మనలో ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే పరిశుద్ధత. బైబిల్ అంటుంది కదా, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులైండి. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని. హృదయశుద్ధి లేని వారు అన్యులు, వారు దేవునిని. పరిశుద్ధత లేని వారు ప్రభువుని చూడలేరు. చాలా క్లియర్గా చెప్తుంది. ఏ విషయంలో పరిశుద్ధత అండి? ఒక్క విషయం అని కాదండి, అన్ని విషయాలలో కూడా ఏముండాలి అండి? పరిశుద్ధత. బైబిల్ అంటుంది పరిశుద్ధత కలిగి ఉండటి ఏం దేవుని చిత్తం. చూపులో పరిశుద్ధత ఉండాలి, మాటలో పరిశుద్ధత ఉండాలి, నడకలో పరిశుద్ధత ఉండాలి, మనం వినే వాటి విషయంలో పరిశుద్ధత ఉండాలి కదండి. మన వాళ్ళు చాలా చక్కగా ఎవరైనా తిట్టుకుంటున్నారంటే మనం చక్కగా నిలవబడి చాలా బాగా తిట్టుకుంటున్నారు మీరు అని అక్కడే ఉండి వినటానికి ఇష్టపడతాం తప్ప, చిచి ఇలా భయంకరమైన మాట్లాడుతున్నారు, ఈ మాటలు మాట్లాడితే నా వినికిడి అపరిశుద్ధమైపోతుంది అని అక్కడి నుంచి మనం వెళ్ళమండి. కానీ ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయి? యేసయ్య అన్నాడు, మీరు వినువాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పాడు కదండి. అంటే మనము ఏ మాటలు వినుచు ఉన్నామో వినే మాట విషయంలో మనం ఎలా ఉండాలి అంటే జాగ్రత్త కలిగి ఉండాలి కదా. మన ఆడవాళ్ళందరూ కూర్చొని చక్కగా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారండి. పేతురు అన్నాడు తిమోతితో రాస్తూ, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అన్నాడని. అంటే చక్కగా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే, నేను ఎప్పుడైనా చూస్తానండి, ఎప్పుడైనా వాక్యం గురించి ఏమైనా మాట్లాడుకుంటారా ఇలా చూస్తూ ఉంటే అసలు ఒక్కటి కూడా ఏముండదండి దాంట్లోనూ. దేవుని గురించి ఏమి అసలు ఒక్క మాట కూడా వినిపించదు. అంతా ఎక్కడ ఉంటుందంటే ఆవిడ ఇలాగా, ఈవిడ ఆవిడ అలాగంది, ఈవిడ. నేను బయట గురించి చెప్పట్లేదని క్రైస్తవుల గురించే చెప్తూ ఉన్నాను. ఇది నాన్న అది అపరిశుద్ధతలోనికి నడిపిస్తుందా లేకపోతే పరిశుద్ధురాలుగా మనల్ని మారుస్తుందా? చెప్పండి అమ్మా. దానివల్ల మన ఆధ్యాత్మిక జీవితానికి ఏమైనా ఉపయోగమా అండి, నిరుపయోగమా? మనం ఇదే రెండే బేరీజ్ వేసుకోవాలి. నేను గడుపుతున్న సమయము నాకు ఉపయోగకరమా కాదా? ఉపయోగకరం కానప్పుడు దానిని ప్రక్కన పెట్టకపోతే ఎత్తబడే సంఘం ఎత్తబడిపోతుంది, విడవబడవలసిన గుంపులో మనము ఉండిపోతామేమో. మన ప్రవర్తన, మన అలవాట్ల విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. నువ్వు దేవుని దగ్గరికి రాకముందు, నువ్వు గుడికి రాకముందు నువ్వు ఎలా ఉన్నాయో ఎవరికి అవసరం లేదండి, ఎవడో పట్టించుకోడు, దేవునికి కూడా అనవసరం అది. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు మారాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా నా ఇష్టానుసారం జీవిస్తాను అంటే అది నీకెంత మాత్రమూ ఉపయోగకరం కాదు. రెండవది, ఆశీర్వాదానికి బదులు శాపాన్ని పొందుకుంటావు. బైబిల్ అంటుంది, నిన్ను బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య ఏమవుతుందంటండి. అంటే ఈ దినాన మనకున్న అలవాట్లను బట్టి గుడికి వెళ్తున్నాం, బారుకి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, సినిమాకి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, గొడవలకు వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నాం. దీని ద్వారా ఎవరి నామం అవమానపరచబడుతుందండి? దేవుని నామం అవమానపరచబడుతుంది. దీనివల్ల నష్టపోయేది ఎవరు? నష్టపోయేది ఎవరండి? మనం తాగుడు తాగితే దేవుడు నష్టపోతాడండి, మనం సీరియల్ చూస్తే దేవుడు నష్టపోతాడండి, మనం సినిమాలు చూస్తే దేవుడు నష్టపోతాడండి, మనం బూతు మాటలు మాట్లాడితే దేవుడు నష్టపోతాడండి, మనం ఇతరులను తిడితే నష్టపోయేది దేవుడే అండి, మనం అబద్ధం ఆడితే ఎవరికి నష్టం అండి? మనకి నష్టమా, దేవునికి నష్టమా? మనం ఇతరులను ప్రేమించకుంటే ఎవరికి నష్టం అండి? ఆలోచన చేయండి. ఈ దినాన అనుకుంటున్నాం మనం, కానీ దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో, మనుష్యుడు అంటండి ఏమి విత్తుతాడో ఆ పంటనే. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తి సమస్త విషయాలలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుని ఎదుటి నిలబడి, దేవా ఒక్క వారం కూడా గుడి నేను మానలేదయ్యా అని అన్నాం అనుకోండి, ఏమిటంటాడండి దేవుడు? నువ్వేమి నేర్చుకున్నావు గుళ్ళోకి వెళ్ళి? నీ సేవకుడు వాక్యం చెప్పినాడు, నువ్వు విన్నావా లేదా? మరి విన్నప్పుడు నీ జీవితాన్ని ఎందుకు నువ్వు సరిదిద్దుకోలేదు? ఆయన అలాగే చెప్తూ ఉంటాడండి, ఆయనకి పనే ఉంది.
అని అన్నాం అనుకోండి, ఇంక అంతకుమించి మనకు మనం సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకు నువ్వు ఆయన చెప్పినట్లు ప్రవర్తించలేదంటే ఏం చెప్తామండి అక్కడ దేవునికి? ఆయన చెప్పి నాకేం ఇష్టం కాలేదు యేసయ్య, ఆయన ఏమో అలా చేయొద్దు అంటున్నాడు, నేను అది చెయ్యిపోతే ఉండలేను. ఆయన ఏమో అది చూడొద్దు అంటున్నాడు, నేను అది చూడకపోతే ఉండలేను. ఆయన ఏదో అది మాట్లాడొద్దు అంటున్నాడు, నేను ఆ మాటలు మాట్లాడకపోతే. మరి అలాగైతే నువ్వు ఎక్కడెందుకు? నీ బ్యాచ్ అంతా అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళిపో అంటాడండి యేసయ్య. అంటాడండి. సీరియస్ అయిపోయారంటే ముందరలాగా. సరే, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే ఇది నేను జరగబోయే సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినాన క్రైస్తవులుగా, క్రీస్తుని వెంబడించే వ్యక్తులుగా మనము దేవునికి మహిమ తీసుకురావాలి తప్ప, మనం కలిగి ఉన్న అలవాట్లను బట్టి, మనము అనుసరించే జీవిత విధానాన్ని బట్టి దేవునికి అవమానం అనేటువంటిది మనము తీసుకుని రాకూడదు. మన తల్లిదండ్రులు మనం చెడుగా వెళ్తున్నప్పుడు చెప్తారు, ఒరే మన ఇంటికి మంచి పేరుంది, నువ్వు ఆ పేరంతా నువ్వేం చేస్తున్నావు? చెడగొట్టేస్తున్నావు, ఎదవా అని తిడతారు వాళ్ళని. ఇది నన్ను దేవుని దగ్గరకు వచ్చి మరి మనం చేస్తుంది ఏంటండి? యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యకు విరోధమైనవన్నీ చేస్తూ ఎవరి నామాన్ని చెడగొడుతున్నాం మనం? ఆలోచన చేయండి. ఇది మన ఇంటి పేరు అవమానం వస్తేనే ఎంతో బాధపడుతున్నాం కదా. మనం చేసే పనుల వలన దేవుని నామం అవమానపరచబడుతూ ఉన్నప్పుడు అది మనకేమైనా ఆశీర్వాదం అండి? అది మనకేమైనా దీవెన? అది మన కుటుంబానికి ఏమైనా క్షేమమా అన్న విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ ఇటువంటి లక్షణములు ఉంటేనే ఆ రాకడలో మనం ఎత్తబడతాం. పరిశుద్ధత అనేటువంటిది లేకపోతే ఆ ప్రభువుని మనము చూడలేము అని దైవలేఖనం చాలా క్లియర్గా, స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. ఇంకొకటి కూడా అంటున్నాడు చూడండి, రెండవది ఏమంటున్నాడండి? భక్తి. ఏంటంటే అది భక్తి. పరలోకం చేరాలి అంటే పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఏ విషయములోనంటే అన్ని విషయాలలో. ఈ విషయం ఆ విషయం అని లేదండి, అన్ని విషయాలలో. తినే తిండి విషయంలో పరిశుద్ధతగా ఉండాలి, అన్ని విషయాలలో కూడా పరిశుద్ధంగా ఉండాలి. రెండవది భక్తి చేయాలంటండి. ఏం చేయాలండి? భక్తి. భక్తి అంటే ఏంటండి? నేను ఆల్రెడీ ఒకసారి చిన్న మెసేజ్ ఇచ్చాను కదా దీని మీద. భక్తి అంటే ఒక మాట చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే స్థిరముగా ఉండాలి, కదలని స్థితిలో ఉండాలి. ఏంటి భక్తి? మనం చేసే భక్తి ఎలా ఉండాలంటండి? స్థిరముగా. మనం చేసే భక్తి ఎలా ఉండాలంటండి? ఎవరును కదల్చలేని విధంగా ఉండాలి. హల్లెలూయా. మనందరం భక్తి చేస్తున్నామండి, చేయట్లేదని నేను అన్నాను. ఒకవేళ నేను అలాగన్నానంటే నేను అబద్ధం ఆడనట్టు. మనం భక్తి కలిగిన వారం కాబట్టి గుడికి వచ్చాం. దేవుడంటే భక్తి లేకపోతే మనం గుడికి రాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది? మనం చేసే భక్తిలో ఏముండాలి? స్థిరత్వం ఉండాలి. ఏముండాలండి అంటే మనం చేసే భక్తి గుడికి మాత్రమే పరిమితం చేయకూడదండి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మనం చేసే భక్తి అంటే మనలో చాలామందిని ఎప్పుడు గుర్తు చేస్తాను కదమ్మా, చాలామంది మనం ఏమనుకుంటామంటే గుళ్ళోనే దేవుడు ఉన్నాడు. ఎక్కడండి? గుళ్ళోనే దేవుడు ఉన్నాడు. అందుకే మనం గుడికి వచ్చినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కదండి. పక్క ఉన్న వ్యక్తితో ప్రైజ్ లాడ్ చెప్తాం, ఎలా ఉన్నారని అడుగుతాం, బాగున్నారా అని మాట్లాడుకుంటాం. ఎవరైనా వ్యక్తులు మాట్లాడుతుంటే ఎవరే గుళ్ళో ఉన్నావు మాట్లాడొద్దు అంటాం. మనం గుడికి వచ్చినప్పుడు బూతు మాటలు మాట్లాడమండి. ఎందుకు మాట్లాడమండి? గుళ్ళో దేవుడు ఉన్నాడు. మనం గుడికి వచ్చినప్పుడు లోక సంబంధమైన మాటలు మాట్లాడం. ఎందుకు మాట్లాడమండి? గుళ్ళో దేవుడు. మనం గుళ్ళో సిగరెట్ కాలుస్తామండి. ఎందుకు కాల్చమండి? చెప్పండి అమ్మా, ఎందుకు కాల్చమండి? గుళ్ళో దేవుడు ఉన్నాడు. గుళ్ళో సినిమాలు వేసుకు చూస్తామండి, వేసుకోం. గుళ్ళో
దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనము ఏమనుకుంటాము, మన ఆలోచన విధానం ఏంటంటే దేవుడు గుళ్ళోనే ఉన్నాడు, దేవుడు బయట. మరి దేవుడు బయట లేడా అండి? అంటే ఆదివారం పాస్టర్ గారు చర్చంతా అయిపోయిన తర్వాత గుడికి తాళాలు వేసుకుని వెళ్ళిపోతాం కదండి. మరి వారం రోజులు యేసుప్రభు గుళ్ళో చక్కగా విశ్రాంతి తీసుకుంటారండి. మరలా ఆదివారం తలుపులు తీసి వచ్చేయడానికి మరలా దేవుడిని లెగిస్తాడండి పాస్టర్ గారు. ఈ వారం రోజులు దేవుడు పడుకున్నాడండి. చక్కని వాక్యం చెప్పారు కదండి ఆయన. మన దేవుడు కునుకడు. ఆయన కునికితే, ఆయన నిద్రపోతే మనం ఏమవుతామండి? అంటే మన భక్తి ఎలా ఉంటుందంటే ఆదివారం 2 గంటలే భక్తి అండి. ఎంతండి? ఆదివారం 2 గంటలు గుళ్ళోకి వచ్చినప్పుడే భక్తి. గుడి అరుగు దాటి బయటికి వెళ్తే, అడుగు దాటి బయటికి వెళ్తే మనలో ఉన్న భక్తి అంతా ఏమైపోతుంది అంటే, నేను అంటానండి, ఇది స్థిరమైన భక్త, ఇది కదలని భక్త అంటే ఈ భక్తిలో ఏమీ లేదండి, స్థిరత్వం లేదు. ఇది కదిలిపోతుంది ఇలాగా కదా. మన బిల్డింగ్ భూకంపం వచ్చినాడు, మన బిల్డింగ్ మనకు రాలేదనుకోండి, చూస్తాం కదా వీడియోస్లో, భూకంపం వచ్చినాడు షేక్ అయిపోతుంది ఉంటుంది కదండి. మన భక్తి కూడా ఏమైపోతుందండి, ఓన్లీ గుళ్ళోనే స్టాండర్డ్ ఈజ్ అన్నాడు అలా నుంచి ఉన్నాం కదా. మనకు అలా తూర్పుకి ఎలాగ కుడి అడమలకు చూడకుండా అలాగే గుళ్ళోకి వచ్చినాడు అలా ఉండి, బయటికి వెళ్ళిన వెంటనే మాట్లాడే మాట విషయంలో, చూచే చూపు విషయంలో, ప్రతి విషయంలో కూడా వ్యత్యాసము గనక కనిపిస్తున్నట్లయితే, ఇది ఎవరి కాళ్ళు పరిశీలన చేసుకోండమ్మా. నాకు బట్టిగా నేను పరిశీలన చేసుకోవాలి, మీకు మట్టుగా మీరు పరిశీలన చేసుకోవాలి. నా భక్తి స్థిరమైనదా కాదా? బైబిల్ అంటుంది, నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్ప. అంటే సదాకాలం అంటే ఏంటండి? ఆదివారం 2 గంటలనే సదాకాలం అంటే? సదాకాలం అంటే అర్థం ఏంటండి? నిరంతరము, 24/7. ఏమన్నాడండి? నేను మీతో ఉన్నాను అన్నాడా? ఉంటాను అన్నాడా? ఉండబోతున్నాను అన్నాడా? ఉన్నాను అంటే అర్థం ఏంటండి? ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. అంటే నిరంతరము కూడా మనం ఉంటే యేసే మనతోనే ఉన్నాడు కదండి. సీరియల్ చూసినప్పుడు యేసే పక్కనే ఉంటాడండి. ఎక్కడ ఉంటాడండి? పక్కనే ఉంటాడు. మీరు అనుకుంటున్నారు, ఏమనుకుంటారు? ఎవరు నన్ను చూడలేదు కదా. మరి నేను అంటాను, అది భక్తేనా అండి? భక్తేనంటారా అండి? చూడండి, ఆ 2వ రాకడలో మనము ఎత్తబడాలి అంటే, ఆ భయంకరమైన ఆ ఉగ్రత నుంచి మనము తప్పించబడాలి అంటే, ఆ నరక కూపములోనికి మనం వెళ్ళిపోకుండా కాపాడబడాలి అంటే, మన భక్తి స్థిరమైన భక్తి ఉండాలి. యోబు అంటాడు కదా, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టింపదా. అంటే మనం చేసే భక్తి మనకేం పుట్టింపాలంటే ధైర్యాన్ని పుట్టించాలి. ముందుకెళ్తున్నా, ఇంక లోతుగా వెళ్తే సమయం అవుతుంది కాబట్టి మరొకటి అంటున్నాడు కదండి, నీతి ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, భక్తి ఉండాలి. 3వది ఎత్తబడాలి అంటే నీతి ఉండాలంటండి. ఏముండాలండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటుకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు. అంటే మనము 3వదిగా నీతి ఫలాలను మనము కలిగి ఉండాలంటండి. ఏం ఫలాలండి? యాపిల్స్ కాదండి, లోక సంబంధమైన ఫలాలు కాదంటండి. ఏం ఫలాలు అంటున్నాడంటే నీతి. ఏంటండి ఆ నీతి ఫలం? నీతి ఫలం అక్కడ రాస్తారు కదా, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహం, విశ్వాసం. ఏంటి ఈ దినాన ఈ గుణలక్షణాలను మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ కొత్త ఆకాశములో కొత్త భూములో అయ్యే ఉంటాయంటండి.
అసూయ, ద్వేషం, కోపం, క్రోధం, గర్వం, కామం ఏమీ ఉండవంటండి అక్కడ. ఇప్పుడు ఈ లక్షణాలు మనలో ఉంటే అక్కడ మనల్ని ఎందుకు ఎడతాడండి దేవుడు? మనం అక్కడంతా చెడగొట్టేస్తాం కదండి మరి, కదండి. ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ ఎట్టాము అంటే సాతానుగాని తీసుకొచ్చి ఎట్టినట్టే. మళ్ళీ అక్కడ ఆ కొత్త ఆకాశము కొత్త భూమిలో ఈ నీతి ఫలాలు కలిగి ఉన్న వారికే స్థానం. నీతి ఫలాలు మనలో లేకపోతే నువ్వెవడవో నాకు తెలీదు. అయితే అంటాడండి ఒక నోచు కదండి. అంటే ఈ దినాన మనము నీతి ఫలాలతో నిండుకోవాలంటండి. ప్రేమ కలిగి ఉండాలి. పాస్టర్ గారు ఏదైనా చెప్పండి కానీ అది మాత్రం వద్దండి అంటారండి. ఒక మాట చెప్తాను, నేను ఒకే మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. సమయం కూడా అయిపోయింది, నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడండి. పేతురు యేసయ్య దగ్గరకు వచ్చి అడిగాడు, యేసయ్య, నా శత్రువుని లేకపోతే నా సహోదరిని నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్ల మట్టుగా అని అడిగాడండి. ఏమని అడిగాడండి? నా సహోదరుణ్ణి నేను ఎన్నిసార్లు క్షమించాలయ్యా అంటే ఆయనే పేతురు గారికి వచ్చినడికి ఆయనే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ యేసయ్య అన్నాడు 7 మారుల మట్టుకు కాదయ్యా, 70 ఏండ్ల మారుల మట్టుకు. నువ్వు ఎంతకాలం అయితే జీవిస్తావో అంతకాలము నువ్వేం చేయాలి? క్షమించాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడివి. పేతురికి చెప్పడానికి ప్రయత్నం చేసిన మాట. యేసయ్య సిలువ మ్రాను మీద ఏ మాట అయితే పేతురుతో చెప్పాడో అదే మాట చెప్తాడు కదండి. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుకయ్యా వీరిని. ఎంత బాధ పెట్టారండి యేసయ్యని. మాటల ద్వారా వచ్చిన బాధ తక్కువైతే, కొట్టడం ద్వారా వచ్చిన బాధ తక్కువ, కానీ ఆయనను అన్న మాటల ద్వారా ఆయనకైన గాయం ఎక్కువ. శరీరాన్ని ఒక దున్నబడిన పొలములాగా చేసేశారు కదండి. స్వరూపమైనను సొగసైనను లేదు. 10,000లో అతి సుందరుడైన యేసయ్య స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మార్చేశారు. తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, కాళ్ళలో చేతులలో మేకులు కొట్టారు, గడ్డెమ మీద వెంట్రుకలు పీకారు, పిడిగుద్దులు గుద్దారు. అటువంటి వారి కొరకు ఆ సిలువ మ్రాను మీద యేసయ్య చేస్తున్న ప్రార్థన, క్షమించు. పేతురుతో చెప్పాడు, పేతురు నువ్వు జీవించి ఉన్నంత కాలము క్షమించాలయ్యా అని చెప్పిన మాట సిలువ మ్రాను మీద యేసయ్య చూపించాడు కదండి. అదే యేసయ్య అన్నాడు, మీరు మందిరములోనికి వచ్చి కానుక వేసే ముందు మీ సహోదరునికి మీకు విరోధం ఏమైనా ఉంటే, అంటే ఏదైనా అతనికి నీకు మనస్పర్ధలు ఏమైనా ఉంటే నువ్వు కానుక వేయక ముందు ఏం చెప్పాడని, నువ్వు మొదట వెళ్ళి, ఆ మాట వాడు, మొదట వెళ్ళి నీ సహోదరునితో నువ్వేం చేయమన్నాడు? సమాధానపడు. ఒకలా తప్పు ఆ వ్యక్తి చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు ఎవరు చేశారా అన్నది పాయింట్ కాదండి. అక్కడ యేసయ్య చెప్పాడు, మనము వెళ్ళి ఏం చేయాలంటండి? సమాధాన పడ్డ తర్వాత వచ్చి మనం దేవునికి ఏమెయ్యాలి? కానుక వెయ్యాలి. ఇప్పుడు నేను అంటాను, కానుక విషయములోనే అంత పట్టుదల కలిగి ఉన్నాడు యేసయ్య. ఆ పరలోక రాజ్యములోనికి మనల్ని చేర్చుకునే విషయములో క్షమాపణ లేకపోతే రానిస్తాడంటారండి. ఆలోచన చేయండి. ఈ దినాన క్రైస్తవులుగా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే ప్రేమ. ఒకరికి ఒకరి మధ్య ఏముండాలండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞలోనే మిగతా ఆజ్ఞలన్నీ కూడా ఇమిడి ఉన్నాయని యేసయ్య చెప్పాడు కదా. ఆ ఆజ్ఞనే మనం మీరిపోతే మిగతా ఆజ్ఞలు మన ద్వారా ఎక్కడవుతాయండి కదండి. ఆలోచన చేయండి. ప్రేమ సమస్త దోషములను ఏం చేస్తుందంటండి? కప్పుతుంది. ఈ దినాన్ని నువ్వు దోషాలను కప్పకుండా నువ్వు అనేక మందికి ప్రచురం చేస్తున్నావు అంటే మరి నువ్వు ప్రేమ కలిగి ఉన్నావో ప్రేమ కలిగి లేదు అన్న విషయాన్ని అది మీకే నేను వదిలిపెట్టేస్తున్నాను. కానీ పరలోకం చేరాలి అంటే, ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే ప్రేమ లేకపోతే మాత్రం సాధ్యమయ్యే పని
కాదు. ఇప్పుడు నీతి ఫలాలతో మనము నిండుకొన్నప్పుడే ఆ నీతి ఫలాలే మనల్ని నిష్కపటులుగా మారుస్తాయి. ఆ నీతి ఫలాలే మనల్ని దేవుని ఎదుట నిర్దోషులుగా మారుస్తాయి. అక్కడ రాస్తున్నాడు కదా, యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచు. ఒకవేళ ప్రేమ లేకపోతే మనలో ఏమున్నట్టండి? కపటం ఉన్నట్టు. ఏమున్నట్టండి? కపటం. కపటం ఉన్నవారు ప్రేమించలేరండి. కపటమైన మనసు కలిగిన వారు అవతల వ్యక్తుల్ని ఏం చేయలేరు అంటే క్షమించలేరు. ఇక్కడ అంటున్నాడు, ఒక నీతి ఫలముతో గనక నీవు నిండుకుంటే నీవు నిష్కపటుడిగా నువ్వు మారుతావు, నిర్దోషిగా మారుతావు. ఎవరి ముందంటే దేవుని ముందు. యేసయ్య అంటాడు, నేను మీ పాపములను క్షమించి ఉన్న ప్రకారం మీరును ఒకరి పాపములను ఒకరు, ఒకవేళ మనము ఒకరి పాపములను ఒకరము క్షమించకపోతే యేసుక్రీస్తు ప్రభువు మన పాపాలను కూడా ఏం చేయడండి? క్షమించడం. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను, సమయం అయిపోయింది. కాబట్టి ఈ దినాన మనము నీతి ఫలములతో మనం ఏం చేయాలంటండి? నిండుకోవాలి. ఎందుకు అంటే పరలోకంలో ప్రేమ తప్ప ఏముండదండి. పరలోకంలో ఏముంటుందండి? ప్రేమ. ప్రేమకు నిర్వచనం ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. ఆయన ఏం చూపించాడండి లోకానికి? ప్రేమ చూపించాడు. ఈ దినాన ఎంత ప్రేమ చూపించాడు అంటే ఆయన తన 2 హస్తాలను చాపి ఘోర పాపినైన మనల్ని ఆయన హక్కున చేర్చుకున్నాడండి కదండి. ఆయన మనల్ని కౌగిలించుకున్నాడు కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏం చూడలేదండి, తన కుమారుడిని చూచాడంతే, వెళ్ళి కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని అనే మాట ఉంటుంది కదండి. చూడండి, పాపినైన మనల్ని యేసుక్రీస్తు ప్రభువు ప్రేమతో కౌగిలించుకొని తనలో మనల్ని ఐక్యపరుచుకున్నాడు. ఆయన మనలోనికి వచ్చి మనలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ లేకపోతే ఆయన చేస్తాడండి. నన్ను ఆయన కలిగి ఉన్నామని, నేను క్రైస్తవుడిని, నేను గుడికి వెళ్తాను, నేను ఒక్క వారం కూడా మారను, నేను నా ఇరుగు పొరుగు వారిని నేను క్షమించను అని అంటే అది ఎలాగా సాధ్యమవుతుందండి కదా. అది దేవునికి ఎంత మాత్రమో కూడా ఇష్టకరమైన విషయం కాదు. ఆ పరలోకం చేరాలంటేనంటండి దానిని మనము అపేక్షించాలి. ఆ పరలోకం చేరాలంటేనంటండి పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరలోకం చేరాలి అంటే నీతి కలిగి ఉండాలి. కాబట్టి ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా నేను బాధపరిచినట్టయితే క్షమించండి. కానీ ఏది ఏమైనా కొన్ని మాటలు మన క్షేమం కొరకే అండి. కొన్ని మాటలు మనల్ని బాధపరిచినా ఆ మాటలు మన జీవితాలను ఏం చేస్తాయి అంటే సరిచేస్తాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనము సరిచేయబడాలి. విడవబడిన గుంపులో మన సంగమంలో ఎవ్వరూ ఉండకూడదండి. ఎంత చక్కగా కూర్చుని ఇక్కడ ఆరాధిస్తున్నామో అంతే చక్కగా పరలోక రాజ్యంలో అందరము కలిసి ఆరాధిస్తే ఎంత సంతోషం అండి. ఒకవేళ మనలో ఎవరైనా నరకంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి చూచేవారికి కదమ్మా. అదేనన్నా లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ధనవంతుడు నరక కోపంలో ఉండి, తండ్రి వేయిన అబ్రామా ఒక్క చుక్క నీటి బొట్టయ్యా. చూడండి, మన కుటుంబంలోనే 2 పరలోకం వెళ్ళిపోయారు, 2 నరకంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి అక్కడ, అమ్మా నాకు దాహం వేస్తుంది, ఒక్క నీటి బొట్టు పంపే అని మనల్ని అడిగారు అనుకోండి. ఆ పరలోకంలో మనకు ఎలా ఉంటుందండి కదండి. అటువంటి భయంకరమైన పరిస్థితులు మనకు రాకూడదు అంటే ఆ రాకడ కొరకు మనము సిద్ధపడాలి. కాబట్టి అటు రీతిగా సిద్ధపడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు అద్భుతమైన సందేశాన్ని మనకి అందించారు. వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కానుకల పాట పాడుచూ ఉండగా కానుకలు ఎత్తబడతాయి. నీ దేహము ధనము
సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇసాకుని అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇసాకుని అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నీ చేదవా దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును దేవునికి హేలు బలి హేయముగాయిను నీ అర్పణము. ప్రియము దేవునికి హేలు బలి హేయముగాయిను నీ అర్పణము. కలంకము కల్మషమంటనివి కలంకము కల్మషమంటనివి నీవి చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును కసులు రెండించెను కానుకగా ప్రభుని ప్రేమించిన పేదరలు. కసులు రెండించెను కానుకగా జీవనమంతయు దేవునికి చెన్ జీవనమంతయు దేవునికి చెన్ దీవించెదవా సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును నీ దేహము దేవుని ఆలయము. నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము. నీ దేవుడు మలచిన మందిరము. సజీవయగముగా నీచెదవా సజీవయగముగా నీచెదవా నీవిచెదవా సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును. దేవుడు చేసిన ఉపకారాలని మర్చిపోకుండా కృతజ్ఞత కానుకగా ఎన్నిచి మరి కృతజ్ఞత కానుకను సమర్పించి ఉన్నారు. ఆ బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క సమయంలో ఈ యొక్క కానుకల నిమిత్తము బుంగ ఎలిజబెత్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రేమపూర్వకముగా బిడ్డను ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా నాయన, మీ ఘనమైన పాదాలు తండ్రి నాయన, లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. గడిచిన ఆదివారంకి ఆదివారం వరకు నాయన మమ్మల్ని అందరిగానే సజీవంగా కాచి దాచి కాపాడినాయన. నాయన ఎంత గాలి వానలు ఎన్ని పట్టినప్పటికీ నా ప్రభా నాయన
మమ్మల్ని అందరినీ ఎంతగానో సజీవంగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ ఆరాధన అంతలో మీరు నాయన క్రమంగానే మర్యాదగానే జరిగించావు నాయన. నీ సేవకుని మర్చిపోతుకుని ప్రభా నాయన మాకు మంచి ఆత్మీయ ఆహారం వడ్డించావు తండ్రి. నీ స్తోత్రం నాయన. అలాగే నా ప్రభా అప్పుడు నాయన లిజీ కాన్ఫెస్ట్ ప్రభా ఆ బిడ్డను మీరు ఆశ్రయించి దీవించున్నాయన. కాన్క్రైన ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించి దీవించున్నాయన. ప్రతి గుప్పలు ఇప్పి మీరు ధారాళంగా ఇచ్చారు తండ్రి. నీ స్తోత్రం నాయన. ధర్మంతా నా ప్రభా ఈ సేవార్థమై ఉపయోగించుకోవడానికి మీరు సహాయం చేస్తారని, వచ్చిన ప్రతి బిడ్డను మీరు జీవించి ఆశ్రయించాలని, ఇచ్చిన ప్రార్థన మీ పాత్రలు చేర్చుకోమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఆంటీ గారికి, ఎలిజబెత్ ఆంటీ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సమయంలో మన సంఘ కార్యదర్శి గారు రాలేదు. మరి వచ్చే వారము సంఘ ప్రకటనలో ఆయన చెప్తారు. మీరు ప్రార్థనలు చేయాలని, మరి వాక్యం చదవాలని, పాటలు పాడాలని ఆసక్తి గల బిడ్డలు మీ యొక్క పేర్లు నాకు ఇచ్చినట్లయితే మీకు సమయాన్ని ఇవ్వగలను. మరి అదేవిధంగా దేవుని సేవకును ప్రేమించి మరి బియ్యం తీసుకొచ్చిన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాస్టర్ గారు మీరేమన్నా అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుకుని పంపుము దేవా పంపుము దయచేత పతిత పవననము పెంపుగా నీ సేవ ప్రియముగా ననరింప పంపుము దేవా దీవెనలాతో పంపుము దేవా మా సేవ నుండి మా వెలుతులాన్ని యేసుని కొరకై వెసగు సమీంచుచు పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. సత్యాంబును విమలాత్మమాది నింపి దీన దీన ఫలములు దివ్యంగా ఫలింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. శక్తితో నీ నమిషము సేవింప బాసుర మగునాత్మ వాసికై ప్రకటించి పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఈ యొక్క సమయంలో దేవుని దాసులు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం అందరము సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడా, మా సృష్టికర్తవైన మా ప్రియ పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించి మీ వాక్యమును ధ్యానించటానికి, మీరు మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మీరు చేస్తూ ఉన్న మీ ఆశ్చర్యమైన కార్యాలను మీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ అయా తండ్రి అయా కానుకలను సమర్పించడానికి, కృతజ్ఞత అర్పణలను అర్పించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినము తండ్రి ఈ ఆరాధనలో భక్తి శ్రద్ధలతో మందిరావరణములోనికి వచ్చి నీ నామమున గణపరిచిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొనండి అయా. అయా దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములను
మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే రాలేకపోయారో మీ చిత్తమైతే మరొకసారి మేమందరము సంఘముగా సమకూర్చబడినప్పుడు మేమందరము కలిసి నేను ఆరాధించుటకు కృపనిచ్చి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. చక్కని రీతిలో కీర్తనను ధ్యానంలో నడిపించి అయా చక్కని రీతిలో ముందుకు నడిపించిన విజయమోహన్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. సంఘ పెద్దలైన వారందరిని బట్టి నీకు వందనాలు. స్త్రీల సమాజం వారిని బట్టి, యవనస్తులను బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ఇంకను ఆధ్యాత్మికతలో దేవా లోతైన అనుభవాల్లోనికి మీరు నడిపించి మీరే మహిమ పొందండి. సంఘములో ఉన్న కుటుంబాలన్నిటినీ దీవించండి, క్షేమమును విస్తరింపచేయండి, కుటుంబాల్లో సమాధానము దయచేయండి. ఏకాత్మ ఏక మనస్సులతో వారి కుటుంబాలు అయా వర్ధిల్లినట్లుగా సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనులుగా ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. మీ గాయపడిన హస్తమును వారి మీద ఉంచి తండ్రి వారి బలహీనతలన్నిటిలో నుంచి కూడా యేసు నామమున వారికి స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా స్వాతి గారిని బట్టి నీకు వందనాలయ్యా. మీ కుమార్తె ఆపరేషన్లో సహాయం చేశారు అయ్యా. కోలుకొనుటలో మీ కృపనివ్వండి, ఇంకనూ బలపరిచి మహిమను ఆరోపించుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి దేవా. అవునయ్యా, మేము ధనవంతులము కావాలని మీరు దరిద్రులుగా మారని మీరు సెలవిచ్చారు అయ్యా. ఒకవేళ వారు ఆ స్థితిలోకి వెళ్ళటానికి కారణం ఏమైనదో మాకైతే తెలియదు కానీ తండ్రి దయతో మన్నించి క్షమించి వారిని లేవనెత్తండి తండ్రి. తిరిగి ఆర్థికంగా నిలదొక్కునే కృప దయచేయండి. ఆర్థికంగా వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. మీకు వందనాలు. సంఘంలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారి ఉద్యోగాల్లో మీరు తోడుండండి, ఉన్నతిలోనికి నడిపించండి, వారి కష్టార్జితాన్ని మీరు ఫలింపచేయండి, ఆశీర్వదించండి. నీకు వందనాలు. ఉద్యోగుల కొరకు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి ప్రయత్నాలకు సఫలతనిచ్చి అయ్యా మంచి ఉద్యోగాలను వారికి మీరు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, చక్కని సాటి అయిన సహాయములను మీ చిత్తములో బిడ్డలకు అనుగ్రహించండి. అయ్యా వివాహమైన వారి నీ చిత్తమును గ్రహించిన వారై నీ చిత్తమును నెరవేర్చుటకు కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి ప్రయత్నాలకు సఫలతను దయచేయండి. ఆటంకములన్నీ తొలగించండి దేవా, మార్గములను సరళము చేయండి. దూరదేశాల్లో ఉన్న సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వారి ఉద్యోగాల్లో వారి ప్రయాణాల్లో మీరు తోడు, మీ కృప, మీ కాపుదలను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. వారి కష్టార్జితాన్ని కూడా మీరు ఆశీర్వదించి మహిమ పొందండి. గర్భిణీ స్త్రీలకు తోడుండండి, నవమాసాలు సహాయకుడిగా ఉండి నడిపించండి. వారి గర్భములో పెరుగుతున్న ఆ శిశువుకు మంచి ఆరోగ్యమును మీరు దయచేయండి అయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి యేసు నామమున గర్భ ఫలములను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. సంఘ బిడ్డలు చేస్తున్న వ్యాపారాలను మీరు దీవించండి, ఆ వ్యాపారాల వారికి అభివృద్ధిని దయచేయండి తండ్రి. వారి జీవనోపాధి పనుల్లో తోడుండండి, క్షేమమును మీరు వారికి దయచేయండి, వారి కష్టార్జితాలను మీరు ఆశీర్వదించమని అయ్యా మీ సన్నిధానమున ప్రార్థన చేస్తున్నా. మెట్టుకు మా సంఘాన్ని ఇంకా విస్తరింప చేయండి, నూతనమైన ఆత్మల సంఘములో చేర్చబడేటట్లుగా సహాయం చేయండి. ఇంకా ఎవరికైతే రక్షణ లేదో, ఇంకా ఎవరైతే మారు మనస్సు లేదో, ఇంకా ఎవరైతే లోక సంబంధమైన ఆశలతో ఈడవబడి తండ్రి నీకు ఆయాసకరంగా జీవిస్తూ ఉన్నారో వారితో మీరు మాట్లాడండి తండ్రి. వారిని నిత్య రాజ్యానికి అర్హులు మార్చబడరని తండ్రి, నీ రాకడలో ఎత్తబడరని మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. నీ వాక్యము ద్వారా వారి జీవితాలను సరిచేసుకుంటూ తండ్రి ఆ నిత్య రాజ్యానికి హక్కుదారులుగా అయా సిద్ధపడి నీ నామమును గణపరిచే కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము అయా. తండ్రి మా ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోనండి. సంఘ కాపరులను, విశ్వాసులను దీవించండి. మా దేశములను, రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అభివృద్ధి పదముల శాంతి సమాధానాలతో దేశాలు, రాష్ట్రాలు వర్ధిల్లేటట్లుగా సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఇంకా మా ప్రాంతంలో రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు అయ్యా. వారందరూ రక్షింపబడేటట్లుగా వారి మనోనేత్రాలను మీరు తెరవండి తండ్రి. సిలువ వేయబడిన నిన్ను చూడాలయ్యా. నీ కృపచేత వారిని మీరు బలపరచి అయ్యా రక్షణకు తండ్రి వారిని పాత్రులుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. సేవకునిగా ప్రేమించి తెచ్చిన బియ్యమును బట్టి వందనాలు. గుప్పిలు విప్పిన ప్రతి గుప్పిలను మీరు దీవించండి. మీ గుప్పిలను విప్పి ఏ లోటు లేకుండా సకల సమృద్ధిని వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ వారమంతా కూడా మీరు తోడుండండి అయ్యా. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే దేవా మేమందరము మరొకసారి రీతిగా సంఘముగా సమకూర్చబడి మా జీవితాలను చేసిన మేలులను తలపోసుకుంటూ నీ నామమును గణపరిచే కృపను దయచేయమని మా సంఘ బిడ్డలందరి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ
చుట్టూ, చేస్తున్న ఉద్యోగాల చుట్టూ, వ్యాపారాల చుట్టూ, ప్రయాణాల చుట్టూ, పనిపాటల చుట్టూ నీ ప్రశస్తమైన రక్తమును కంచెగా వేస్తూ యేసు నామమున ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడున్న మనకు, లోకములో ప్రభువును ప్రేమించు వారికి ఆయన రాకడ పర్యంతము తోడయ్యుండి ఆయన రాకడకు మనలను సిద్ధపరుచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరి ముఖ్యంగా సంఘములో సెకండ్ జరిగిన ఆత్మల రక్షణ స్వార్థ సభల కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారు. అదేవిధంగా మీరు పాలు పంపులు పొందారు. అందును బట్టి మీకందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి. మేము మరలా ఈ నెలాఖరిని సువార్తకు వెళ్ళబోతూ ఉన్నాం. ఈ రోజు నుంచే మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒరిస్సా ప్రాంతం వెళ్ళబోతున్నాం. దేవుడు సహాయం చేయాలని, ఎటువంటి ప్రతికూలతలు కలుగకుండా పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుకూలపరచాలని మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ నెల 14వ తారీఖున మన మందిరంలో ఫాలో క్రైస్ట్ టీం తరపున ఒక సెమినార్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మన మందిరంలోనే ఆ సెమినార్ ఏర్పాటు చేశారు కాబట్టి మీరందరూ కూడా వీలున్నవారు ఆ సెమినార్లో మీరు పాలు పొందవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. మధ్యాహ్నం లంచ్ కూడా వారు ఏర్పాటు చేశారు. స్నాక్స్ కూడా మీకు అందించబడతాయి. కాబట్టి మీరు ఆ సెమినార్లో పాలు పొంది ఆధ్యాత్మికంగా అనేకమైన విషయాలను గురించి వారు ఇక్కడ బోధించడం జరుగుతుంది. కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా ఆ సెమినార్ జరగబోతుంది. పాలు పొందాలి అని ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఆ సెమినార్లో పాలు పొందవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. మన సంఘ కార్యదర్శి నరసింహస్వామి గారి ఆరోగ్యం గురించి మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను.